ఫుడ్లో చాలా వాటికి గోల్డ్ స్టాండర్డ్స్ ఉంటాయి. మటన్ తింటే పొట్టేళ్ళే తినాలంటారు, కోళ్ళు తింటే అందులో నాటుకోడే మజా అంటారు. అలానే చేపల విషయానికి వస్తే స్పెషల్గా ఫ్రెష్ వాటర్ ఫిష్కి వస్తే కొర్రమీన్ ఇస్ ద కింగ్ అనమాట. ఫ్రెష్ వాటర్ ఫిష్లో దీని ఉన్నంత టేస్ట్గా ఇంకేది ఉండదు. బొచ్చ, రవ్వ ఇవన్నీ తర్వాత అనమాట. ఈ కొర్రమీన పులుసు నేను ఇవాళ తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే విధంగా. ఈ కూరలో చాలా సింపుల్ అండి, ఎక్కువ సైన్స్ ఏం లేదు. మీకు చింతపండు పులుసు పర్ఫెక్ట్గా ఉండాలి, కారం పర్ఫెక్ట్గా వేసుకోండి, ఉప్పు వేసుకోండి, అంతే. చేపల పులుసులో మిగతా అన్ని సెకండరీ. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటే చాలు మీ పులుసు ఆటోమేటిక్గా రుచిగా ఉండిద్ది. చాలామంది పులుసు అలా చేయాలి, ఇలా చేయాలి, అది ఇది అని చెప్పి చాలా కాంప్లికేట్ చేస్తారు. అలాంటిది ఏం అవసరం లేదు. ఈ మూడు జాగ్రత్తగా చూసుకోండి, మీ పులుసు అదిరిపోతుంది, నాది గ్యారంటీ. ఈ ఫిష్ కర్రీ చేసుకోవడానికి ముందుగా కడాయిలో నూనె. పులుసుల్లో కొంచెం నూనె ఎక్కువ పట్టింది, స్పెషల్గా చేపల పులుసులో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే మసా. కూర అయిన తర్వాత అలా పైన నూనె తేలాలి. ఒక హాఫ్ స్పూన్ అన్ని ఆవాలు చిట్టుపట్లాడుతున్న తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు, ఇవి కూడా మంచిగా వేగాలి. నూనెలో వేగి ఆ రంగు మారాలి. అర చెంచా జీలకర్ర, అలానే కొంచెం ఆ నీచు వాసన కట్ చేయడానికి, ఫ్లేవర్ని చాలా పెంచడానికి కరివేపాకు. ఇందులో ఉల్లిపాయలు కాల్చి ఆ పేస్ట్ వేస్తారు, కానీ వాళ్ళని ఈజియెస్ట్ వేలో చూపిస్తున్నా కాబట్టి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి దీనిలో వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు. నాన్ వెజ్ కూరలు చేసేటప్పుడు మటన్, చికెన్ ఇలాంటి వాటిల్లో ఉల్లిపాయల్లో ఉప్పు వేసి ఎర్రగా వేయించేసుకుంటామని చెప్తాము, ఎందుకంటే గ్రేవీలో కలిసిపోవడానికి. ఈ పులుసులో స్పెషల్గా ఈ కొర్రమీన పులుసులో ఉల్లిపాయలు లైట్గా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో జస్ట్ ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ మాత్రం పింక్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో కొబ్బరిని కూడా కాల్చి వేసుకుంటే చాలా క్రేజీగా ఉంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్. కానీ నేను ఇక్కడ కొబ్బరి పొడి వాడుతున్నాను, సింపుల్గా చూపించాలని నా ప్రయత్నం ఇవాళ. సో నూనెలో కొబ్బరి పొడి, ఇలా కొబ్బరి పొడిని నూనెలో వేసుకున్నాం అనుకోండి, అది చక్కగా ఫ్రై గ్రేవీకి ఒకలాంటి మంచి చిక్కదనం ఇచ్చింది. చేపల పులుసు 2 రకాలుగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేస్తారు, కొంతమంది మరీ వాటర్ చేస్తారు. నాకు కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం. చేపల పులుసులో మెంతులు కంపల్సరీ. అందరి దగ్గర జీలకర్ర మెంతులు పొడి ఉంటుంది, అది ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. కానీ నేను ఫ్రెష్గా మెంతులు దంచి వేస్తున్నాను. ఈ మెంతులు ఇలానే తాలింపులోకి వేయచ్చు, కానీ ఎవరికైనా నోట్లో వచ్చింది అనుకోండి, నోరులో అంతా చేదు అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడానికి నేను దంచి వేసుకుంటున్నాను. ఇలా మెంతుల్ని దంచి వేసుకోండి. ఇప్పుడు చూడండి, మన కొబ్బరి పొడి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన నూనెలో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలానే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ముద్ద. నాన్ వెజ్ అన్నింటిలో ప్రతిసారి చెప్తాను, కంపల్సరీగా ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. హెవీలో ఉడికి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత పులుసులకి ప్రాణం ఇచ్చేది మన చింతపండు పులుసు అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాని గుజ్జంతా సపరేట్ చేసేయండి. ఈ చింతపండు పులుసు అనేది మన గ్రేవీలో ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ వచ్చింది, స్పెషల్గా చేపల పులుసులో. సో చింతపండు పులుసుని వేసుకొని కారం కూడా వేసేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి, ఈ మసాలా పొడి కూడా వేసేసి చింతపండు పులుసుతో పాటు కుక్ చేసుకుందాం. నీళ్లు వేసేసి ఈ గ్రేవీని మూత పెట్టేసిన తర్వాత 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయిన తర్వాత మన గ్రేవీ రెడీ అవుతుంది. అప్పుడు మనం చేపల ముక్కలు వేసుకుంటే మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత దీన్ని కలపలేం, కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి. సో దీన్ని ఎంత కుక్ చేసుకోవాలో అంత ముందే చేప ముక్కలు లేకుండా కుక్ చేసుకుంటే, చేప ముక్కలు వేసుకొని ఒక 7-8 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. 5-6 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీసి కలుపుకోండి, మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఈ కొర్రమీన చేప తెలంగాణలో చాలా పాపులర్. మిగతా చోట కూడా తింటారు, కానీ తెలంగాణలో ఎందుకంత పాపులర్ అంటే మిగతా స్టేట్స్కి ఉన్నట్టు మనకు సముద్రం లేదు. సో ఇక్కడ ఫిషరీస్ అంతా మెయిన్గా డిపెండ్ అయ్యింది చెరువుల మీద అనమాట. చెరువులో చాలా బాగా బతికే ఫిష్ ఈ కొర్రమీన అనమాట. ఇది చాలా మొండి చేప, అసలు అంత ఈజీగా చేపనే చావదు. ఇది నీళ్ళు లేకపోయినా బయట ఉన్నా కానీ బతికేసిద్ది ఒక రోజు వరకు, అంత మొండి చేప అనమాట. ఈ చేప ఎంత మొండి చేప అంటే దీని గురించి పాత రోజుల్లో ఒక సేయింగ్ ఉండేదన్నమాట. ఈ చేప పట్టుకునోండి చూసిద్ది, కోసినోండి చూసిద్ది, ఆఖరికి వండినోండి కూడా చూసిద్ది అంట. అంటే దాని అర్థం ఏంటంటే గ్రేవీలు వేసేంత వరకు కూడా ఇది బతికే ఉండిద్ది, ఇంకా అది కొట్టుకుంటా ఉండిద్ది అలా అని చెప్పి. ఒక తినేవాడిని తప్ప మిగిలిన అందరినీ చూసిద్దంట, అంత మొండి చేప. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది చాలా రుచిగా ఉండేది, బోన్స్ కూడా చాలా తక్కువ ఉండేది ఫిష్. అందుకే చెప్తారు తింటే చేపల పులుసులో ఈ కొర్రమీన పులుసుతో చేసుకోవాలి అని చెప్పి, అంత టేస్టీగా ఉండిద్ది. దీన్ని క్లీనింగ్ ఒక్కటి జాగ్రత్తగా చేయించుకోండి. మీరు షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం జిగురులా వచ్చింది, ఆ జిగురు అంతా తీసేస్తే చాలు, మనకి చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఒకవేళ జిగురు షాప్ సరిగ్గా క్లీన్ చేయలేదంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కల్లో కొంచెం రాళ్ళు ఉప్పేసి కడిగేశారు అనుకోండి, మీకు ఆ జిగురు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఆ జిగురు లేకుండా ఈ ముక్కలు ఉన్నాయనుకోండి, పులుసులో అదిరిపోతుంది. సో ఈ చేప ముక్కలు మన గ్రేవీ మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకుందాం. చూడండి, గ్రేవీ పర్ఫెక్ట్గా మరుగుతుంది, నూనె అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు చూడండి మంచి సైజులో కట్ చేసుకున్నాను. పులుసుల్లో అన్ని ముక్కలు వేసుకోవచ్చు, తలకాయ ముక్క, తోక ముక్క, స్పెషల్గా ఇలాంటి చీక్స్ ఉంటాయి కదా, ఇవి చాలా టేస్టీగా ఉండేవి.
అల్లం తలకాయ చూడండి, దీని తలకాయ ఎంత సైజులో ఉందో. పచ్చిమిరకాయలు చేప ముక్కలు వేసిన తర్వాత వేయాలి, అప్పుడే గ్రేవీలో తినడానికి మజా వచ్చింది. కొన్ని నీళ్ళు, ముక్కలు వేసిన వెంబడే ఒకసారి దీన్ని కలుపుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు ఇంకా గట్టిగా ఉంటాయి. కానీ ఇది ఉడికిన తర్వాత మీరు కలిపారు అనుకోండి, మీ ముక్కలన్నీ గుజ్జు గుజ్జు అయిపోతాయి. మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చేప ముక్క చాలా డెలికేట్గా ఉండేది, చాలా ఈజీగా ఉడుకుతుంది. సో ఇది ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు నూనె సపరేట్ అవ్వలేదు, ఎందుకంటే గ్రేవీ ఇంకా మరుగుతూనే ఉందండి. దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేశారు అనుకోండి, ఆ గ్రేవీ అంతా స్లోగా సెటిల్ అయ్యి నూనె అంతా మనకి పైకి తేలుతుంది. చాలా నూనె వేసుకున్నాము, సో నూనె గురించి అస్సలు కంగారు పడకండి, నూనె ఆటోమేటిక్గా పైకి వచ్చేసిద్ది. ఇప్పుడు చూడండి నూనె ఎంత బాగా సపరేట్ అయిందో. ఇప్పుడు దీని మీద చివరిలో కొత్తిమీర పులుసులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండేది. ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తిమీర మంచిగా చాప్ చేసి వేసుకోండి, అదిరిపోతుంది మీ గ్రేవీలో తినేటప్పుడు. పులుసులన్నీ స్పెషల్గా ఈ చేపల పులుసు ఫ్రెష్గా చేసిన దానికంటే ఒక 3-4 అవర్స్ ఆ ముక్కలు ఆ గ్రేవీలో కూర్చున్నాయి అనుకోండి, ఆ చింతపండు గుజ్జును అంతా మంచిగా పీల్చుకొని ముక్క లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది. సో అందుకని పాతకాలంలో ముందులో సాయంత్రం చేసి పెట్టేసుకునే వాళ్ళు, కుండల్లో చేసి పెట్టుకుని నెక్స్ట్ డే తినేవాళ్ళు. అలా తింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది మీ చేపల పులుసు. పాతకాలంలో రాత్రి అంతా వెయిట్ చేయకపోయినా ఒక 2-3 గంటలు వెయిట్ చేయండి, అప్పుడు మనకి ఫ్లేవర్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి, రుచి కూడా అదిరిపోతుంది. చేపల పులుసు తినడానికి ఒకటే ఒక రూల్, పులుసు అనేది కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలి, వేడి అన్నంలో తినాలి, అప్పుడే మజా వచ్చింది. ఇలా రెస్ట్ చేయడం వల్ల ఆ చింతపండు పులుసు అనేది ముక్క లోపల వరకు వెళ్తుంది. కొర్రమీనంత కమ్మని పులుసు ఇంకే చేపతో చేసినా రాదని చెప్తారు. సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, ఇది కొర్రమీనతో చేసే ఎంత కమ్మగా ఉంది ఏంటి అని చెప్పంటారు. అంత పాపులర్ అనమాట ఈ ఫిష్. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా చూపించాను వాళ్ళ రెసిపీ. ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ధైర్యంగా చేసుకోవాలి అని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. మీరు ఏ చేప వాడినా టేస్ట్ బాగుండేది, కానీ కొర్రమీన వాడితే మాత్రం దీని యాక్చువల్ టేస్ట్ బయటకు వచ్చింది. కొంచెం ఘాటుగా, కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకోండి, అది నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు ఈ చేపల పులుసుని. ముళ్ళు కూడా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటాయి ఈ పీస్లో. ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ ఫిష్లో. ఇది సింగిల్ బోన్ ఫిష్ అనమాట, అంటే ఒకటే బోన్ ఉండి దానికి అంతా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఈ చేప సింగిల్ బోన్ ఫిష్ అనమాట, సో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసుకోండి. ఇవాళ యాక్చువల్లీ నేను చికెన్ రెసిపీ చేయాలి, కానీ మార్కెట్ మొత్తం బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి జనాలు అందరూ భయపడిపోతున్నారని చెప్పి చేపల పులుసు చేస్తున్నాను. సో చికెన్ ఒకటే కాదు, మన దగ్గర చాలా నాన్ వెజ్లు ఉన్నాయి. ఇవాళ ఫిష్ చేసుకోండి, మటన్ తినండి, వీటన్నిటికీ తినండి. ఒక చికెన్ బర్డ్ ఫ్లూ వస్తే మన దగ్గర తినడానికి చాలా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేసుకోండి ఈ సింపుల్ రెసిపీని. థ్యాంక్ యూ ఆల్.